తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. తన తండ్రిని ఎరుగని నరులేము. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న దైవ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. రేపేమి సమీపించును మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. చాలు ప్రియుల, భక్తుడైన యాకోబు గారు చెబుతున్న వంటి మాటలు ప్రియుల, రేపేమి సమీపించిందో అది నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? నిజంగా ఈ వాక్యాన్ని చదివేటప్పుడు గాని వినేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అన్నది మనం ఆలోచిస్తే, మనకి రేపేం జరిగిద్దో మనకి తెలియదు, ఈ రోజు ఏం జరిగిద్దో మనకి తెలియదు. తెలియపోయినప్పటికీ మనం మన జీవితంలో, మన కుటుంబంలో మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఇది దేవుడు చెప్తున్న మాట. మన జీవం ఏ పాటిది? దేవుడు ఇచ్చిన జీవితం చాలా చిన్నది. దేవుడు ఇచ్చిన ఆవిష్కారం చాలా చిన్నది. ఈ జీవితం చాలా చిన్నది, దేవుడిచ్చిన ఆవిష్కారం చాలా చిన్నది. కానీ ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ జీవాన్ని మనకి ఇచ్చాడు, ఎందుకు మన ఆవిష్కారాన్ని పొడిగిస్తున్నాడో మనకి ఈరోజు అర్థం కావాలి, ఆలోచించాలి. మనం ప్రియులారా గడిచిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు దయ వల్ల, దేవుడు కృప వల్ల,
దేవుడు సహాయం వల్ల మనం ఈ క్షణం వరకు సజీవులుగా ఉన్నాం. దేవుడు మన జీవితాన్ని కానీ మన కుటుంబాన్ని కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇక చెప్తున్నాడు, రేపేమి సమీపించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పార్టీది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. అంటే మన జీవితం ఎవరి చేతిలో ఉందంటండి? దేవుడు చేతిలో ఉంది. మన ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉంది? దేవుడు చేతిలో ఉంది. మన ఆయుష్కాలము దేవుడి చేతిలో ఉంది. మన జీవితం దేవుడి చేతిలో ఉంది. మనం ఎవరి చేతిలో ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు ప్రియులా, ఈరోజు మనిషి ప్రియుల, నేను బాగా సంపాదించాలి, బాగా ఆస్తుని కూడబెట్టాలి, అంతస్తుని కూడబెట్టాలి, పలుకుబడి సంపాదించుకోవాలి, అధికారాన్ని సంపాదించుకోవాలి, హోదాని సంపాదించుకోవాలని మనిషి ఎలా మారిపోయాడంటే, మనిషి ఎంతగా దిగజారిపోయాడంటే, మనిషి ఎలాగా తన స్థితిని ఏ విధంగా ఉందంటే పిల్లల ఎంత లెక్కనే పరిగెత్తుతున్నాడండి. ఈరోజు పిల్లల డబ్బు కోసం, పలుకుబడి కోసం, హోదా కోసం, ఆస్తుల కోసం, అంతస్తు కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. ఈరోజు ఎంత లెక్కనే వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఇక్కడ అబద్ధాలు చెప్పట్లేదు, ఎంతమంది ఇక్కడ నటించట్లేదు, ఎంతమంది ఇక్కడ జిమ్ముకు చేయట్లేదు, ఎంతమంది ఇక్కడ దోసుకోవట్లేదు, ఎంతమందిని అమాయకులని బిడ్డల్ని మోసం చేయట్లేదు. ఈరోజు ప్రియుల డబ్బు కోసం, పలుకుబడి కోసం, అధికారం కోసం, హోదా కోసం, సిరి సంపద కోసం, సుఖం కోసం, మేడల కోసం, నిద్ర కోసం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం మనిషి ఈరోజు న్యాయంగా నడుచుకుంటున్నాడా? మనిషి న్యాయంగా ఎల్లుతున్నాడా? ఒక్కసారి ఆలోచించే. నేను అందరిని అన్నాను కానీ ఈ అన్యాయం చేసేవారిని నేను అంటున్నాను ప్రియులారా. నిజంగా ఒక మనిషి బతుకుతే ఒక మనిషి వారట్లేదే. ఒక మనిషి మంచిగా ఎదుగుతున్నాడంటే ఆ మనిషిని ఎలా పడగొడదామని ఆలోచిస్తున్నాడే. ఈరోజు ప్రియులారా, ఇన్ని మోసాలు, ఒక మంచి వ్యక్తి మీద ఎంత బ్యాడ్గా ప్రచారం చేయటం, ఒక మనిషి వెతుకుతున్నట్టే ఆ మనిషి మీద విమర్శించే మాట్లాడటం, బ్యాడ్గా మాట్లాడటం. ప్రియులారా, ఈరోజు చూడండి, మనకి ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, పలుకుబడి ఉన్నా, డబ్బు ఉన్నా, కానీ నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు. నీకు అన్నీ ఉన్నాయి కానీ ఆవిష్కాలాన్ని నీ డబ్బు ఇది, ఆరోగ్యం నీకు డబ్బు ఇది. దేవుడే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, దేవుడే నీకు ఆవిష్కాలాన్ని ఇచ్చేది, దేవుడే నీకు సమయం కూడా ఇచ్చేది. ఈ మూడు ఎవరి కారణం అనుకున్నాను? దేవుడి దగ్గర ఉన్నాను. ఈరోజు చూడండి, నాకు చాలా పలుకుబడి ఉంది, నాకు చాలా డబ్బు ఉంది, నేను చాలా ధనవంతుని, చాలా అధికారం కలిగిన వాడిని, అందగాడని అని చెప్పుకుంటున్న వ్యక్తుల్లో ఆవిష్కారం ఏమైనా సంపాదించుకోగలుగుతాడా? ఆరోగ్యాన్ని ఏమైనా సంపాదించుకోగలుగుతారా? తిరిగి గడిచిపోయిన సమయాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతాడా? ఒక్కసారి ఆలోచి. నీ జీవితం కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది జీవితం. మన జీవితం రేపు ఏం జరిగిందో తెలియదు, ఇవాళ ఏం జరిగిందో తెలియదు. ఇది కదా మన జీవితం. ఈ జీవితం కోసం ఎందుకండి ఈరోజు అమాయకులైన ప్రజలని మోసం చేయటం, మనం మోసపోవటం, మోసం చేయటం, మోసపోవటం. అంతేగాని ఎవరైనా మనం మోసం చేసిన అనుకోండి, మనల్ని మోసం చేస్తారు. ఎవరి మీద మనం శాడీ చెప్పిన అనుకోండి, మన మీద శాడీ చెప్తారు. ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలుకునుకోండి, మన మీద అబద్ధ సాక్ష్యం పలుకుతారు. అంటే మనం చెడు చేసుకుంటూ పోతే ఆ చెడి మనకి వచ్చింది, మన కుటుంబానికి వచ్చింది, మన పిల్లలకి వచ్చింది. అది మనకి ఏం చేసిందో తెలుసా? మనుష్యంత లేకుండా చేసింది. హల్లెలూయా.
చదవరు హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు కొంతసేపు కనపడి ఎంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితంలో నువ్వు ఏ రోజైనా నీకున్న దాంట్లోనే సంతోషం ఉన్నవా? నీకున్న దాంట్లోనే ఆనందం ఉన్నవా? నీకున్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉన్నవా? నీకున్న దాంట్లోనే ప్రశాంతంగా ఉన్నవా? ఈరోజు మనుషులు ఎలా పాకులాడుతున్నారు ఒక్కసారి ఆలోచించి. సామాన్యుడు మొదలుకొని ధనవంతుల వరకు కూడా దేవుడు సమయాన్ని పక్కన పెట్టి, దేవుడు అవకాశాన్ని పక్కన పెట్టి, దేవుని కాదనుకొని వెళ్ళిపోతున్న మనిషి ఈరోజు ప్రశాంతంగా ఉన్నాడా? ఒక్కసారి ఆలోచి. ఈరోజు ప్రియులు ఎంతమంది ధనవంతులుగా పిలవబడుతున్న వారి జీవితంలో మనశ్శాంతి ఉందంటారు? ఎంతమంది జీవితంలో ధనవంతులుగా పిలవబడుతున్న వారి జీవితంలో వారి కుటుంబంలో నెమ్మది ఉందని అంటారు? ఈరోజు కొంతమంది చెప్తుంటారు, అన్నిటికన్నా కానీ నా ఇంటిలో మనశ్శాంతి లేదు, అన్నిటిని సంపాదించాను కానీ నాకు మనశ్శాంతి లేదు. ఎందుకు? అంత మోసమే కదా, అంత స్వార్థమే కదా, అంత పగే కదా. నీ అవసరం కోసంగా మనుషులతో మాయమాట చెప్పేది, నీ అవసరం కోసంగా మనుషులని మోసపుచ్చేది, నీ అవసరం కోసమేగా అమాయకులైన ప్రజల కడ డబ్బులు మాటలు చెప్పి లాక్కునేది. ఈరోజు ప్రియారా మనం అనుకుంటున్నాం, అబ్బా నేను చాలా చదువుకున్నాను, చాలా నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు తెలుగు వచ్చు, నేను జ్ఞానవంతుని, విద్యావంతుని, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాను, నాకు అన్ని ఎరిగిన వాడిని, నాకు అంత తెలుసు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటాడు, నువ్వు వేసి అడుగు, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేస్తున్న పొరపాట్లన్నీ దేవుడు చూస్తున్నాడు. ఇన్ని చేసిన దేవుడు ఏమంటలేదు అనుకుని ఇంకా నువ్వు రెచ్చిపోతున్నావేమో. నీ అంతరాత్మ గద్దించుతున్నప్పటికీ, నీ మనస్సాక్షిని గద్దించినప్పటికీ దేవుడికి లోబడకుండా, దేవుడు మాటకు లోబడకుండా, వాక్యానికి లోబడకుండా మనిషి ఇష్టానుసరిగా ప్రవర్తిస్తే దేవుడు చెప్తున్నాడు, నువ్వు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవి లాంటిది. ఈయన పాస్టర్ గారు అనేది లేదు, పాస్టర్ అనేది లేదు, విశ్వాసులు అనేది లేదు, సేవకులు అనేది లేదు, సంఘ పెద్దలు లేదు, అందరికి దేవుడు సమానమే. రెవరెండా, బిషప్, కోప, సోప అనేది లేదు. ఈ మనం పెట్టుకున్న పేర్లు దేవుడు పెట్టలేదు, మనం పెట్టుకున్నాం. మనం పెట్టుకున్న పేర్లే. కానీ ప్రియులారా బైబిల్ పట్టుకుంటున్న మనము, ఆ బైబిల్ చదువుతున్న మనము, బైబిల్ని బోధిస్తున్న మనము, బలిపెట్ట మీద వెక్కి దేవుడు వాక్యాన్ని ప్రసంగాలు చేస్తున్న మనం ఎలా ఉంటున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ఆలోచన ఏ విధంగా ఉంటున్నాయి? మన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? మన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది? బలిపేట మీద ఉండి దేవుడు వాక్యం చెప్తున్న సేవకుడైనా, బలిపేట మీద ఉండి దేవుడు వాక్యం చెప్తున్న సేవకురాలైనా, నాకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉంది, అందం ఉంది, నేను ఏది చేసినా సరిపోతుంది అని మనకు మనం అనుకుంటే దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఎంతమంది ఇలా ఎర్రమీగే వాళ్ళు లేరు, ఎంతమంది మ్యాజిక్లు చేసే వాళ్ళు లేరు. దేవుడు వాక్యం నీ చేతిలో ఉన్నది, నువ్వు బలిపేట మీద ఉన్నావు, దేవుడు నీకు అప్పగించిన సంఘం ఉంది. దేవుడు ఊరికల్లా సేవకుడికి 2 ఏపులు తీర్పంట. ఎన్ని ఏపులంట? 2 ఏపులు. విశ్వాసకు 1 తీర్పు. కానీ పిల్లలు సేవకులు నిజంగా భయపడుతున్నారంటరా? నోరు తెరితే ఎన్ని అబద్ధాలండి, నోరు తెరితే ఇన్ని జిమ్ముకులండి. ఈరోజు ఒకసారి మన జీవితము నీటి పడుకు లాంటిది కదా. ఉన్న కొద్ది రోజులు మంచిగా బతకటం, మంచి మాట చెప్పటం. నిజంగా మన సంఘంలో మనకి ఏ సాక్ష్యం ఉంది? సంఘంలో మనకి ఏ మంచి పేరు ఉంది?
మన ఫ్రెండ్స్ కదా ఏ మంచి పేరు ఉంది, మన బంధువులు కదా ఏ మంచి పేరు ఉంది, మన ఊర్లో ఏ మంచి పేరు ఉంది. నేను సేవకుని సేవకురాలని సంఖ్యలో బైబిల్ వేసుకొని తిరగటం కాదు. నేను సేవకుని సేవకురాని, నేను గొప్పగా చదువుకున్న వాడిని, బీటెక్, ఐటెక్, ఎంటెక్ అన్ని దేశాలలో నేను చదువుకున్నవాడు, అన్ని దేశాలు తిరుగుతున్నాను. నేను గొప్ప రెవరెండ్ని, బిషప్ని, నేను గొప్ప ప్రసంగికుని అంటున్నా, చెప్పుకుంటున్నా. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? దేవుడు చూస్తున్నాడండి. ఎందుకు ఊరుకుంటున్నాడని మారటానికి అవకాశం ఇస్తున్నాడు. సేవకుడు దేవుడి కోసం సేవ చేస్తున్నాడా? తన సుఖాల అందాల కోసం సేవ చేస్తున్నాడా? సేవకుడు బైబిల్ పట్టుకుంది దేవుడు ప్రజలని దేవుడి ఎదుకు నడిపించడానికా? దేవుడు బైబిల్ పట్టుకొని సుఖభోగల అనుభవించి పొద్దుగూని మాటలు కబుర్లు చెప్పుకొని టైం పాస్ చేయటానిక? ఈరోజు ప్రియారా, బైబిల్ చదువుతుంటే భయపడుతుందండి. గడిచిపోతున్న ప్రతి సెకండ్ కూడా తన గంధములో రాసుకుంటున్నాడు దేవుడు. సేవకులుగా పిలువబడుతున్నాం, కాపరుగా పిలువబడుతున్నాం, రెవరెండ్లుగా పిలువబడుతున్నాం, బిషప్లుగా పిలువబడుతున్నాం. మనము పిలుపు కలిగిన మనము, సేవ చేస్తున్న మనము, బైబిల్ పట్టుకున్న మనము, బలిపెట్టి ఎక్కిన మనము, సభల్లో వాక్యం చెప్తున్న మనం, మన బిహేవియర్ ఎలా ఉంది? మన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది? మన గురించి మన వెనుకున్న వారు ఏమనుకున్నారు, మన గురించి మన ముందున్న వారు ఏమనుకుంటున్నారు? ఈరోజు మన బిహేవియర్ బట్టే కదా, మన క్యారెక్టర్ బట్టే కదా, మన మాటను బట్టే కదా, మన సూపును బట్టే కదా, మనం చేసే పనులు బట్టే కదా. దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. ఎందుకండి మోసాలు చేయటం? ఎందుకండి అబద్ధాలు ఆడటం? ఎందుకండి దొంగతనం చేయటం? ఎందుకండి జిమ్ముక్కు చేయటం? ఈ జీవితం నీటి పడుకు లాంటిది కదా. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే జీవితం. ఒకరు ఈ లోకంలో నువ్వు బాగా కూడబెట్టుకొని, బాగా సంపాదించి, అన్నిటికీ కూడబెట్టుకున్నాక చచ్చిపోయినాక ఉండేది నీకు నరకం. అందుకనే బైబిల్లో ప్రియులారా, ఏబు గారి గురించి దేవుడు చక్కగా చెప్తున్న ప్రియులారా. ఏబు గారిలో మొదటి వచ్చినావు చూద్దాం ప్రియులారా. బైబిల్లో దేవుడు ఏబు గారి గురించి చక్కగా చెప్తున్నాడు. ఏబు యొక్క క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. ఈరోజు ఊజ దేశమందు ఏబు అనే ఒక మనుషుడు. నేను ఏం కావాలంటే మనకి మొదటగా యథార్థత కావాలి. సేవకుడికైనా, సేవకురాలకైనా, సంఘ పెద్దలకైనా, సంఘస్థులకైనా, సంఘంలో ఉన్న పిల్లలకైనా, సేవకులు పిల్లలకైనా, రెవరెండ్ గా పిలువబడుతున్న వారైనా, డాక్టర్ గా పిలువబడుతున్న వారైనా, బిషప్ గా పిలువబడుతున్న వారైనా, దేవుడు బైబిల్ పట్టుకుని దేవుడు వాక్యం చెప్తున్న ఎవరైనా కానీ, పాటల పుక్కు పట్టుకొని పాటలు పడుతున్న ఎవరైనా కానీ ఏం కావాలంటే వారిలో యథార్థత కావాలి. నువ్వు లేచిన కాచి పడుకునే వరకు నీ జీవితంలో యథార్థత ఉందా? నువ్వు వెళుతున్న ప్రతి చోట యథార్థంగా ఉంటున్నవా? నువ్వు చేసే ప్రతి పనిలో యథార్థంగా ఉన్నవా? ఒక రోజుకి 24 గంటలు, 24 గంటలు, 12 గంటలు మనిషి పనిచేస్తాడు. ఈ 12 గంటలు యథార్థత. నేను గొప్ప సేవకుని, నేను గొప్పగా చదువుకున్నవాడు, నేను గొప్పగా ప్రసంగికుని అని చెప్పుకోవటం కాదు. నేను గొప్ప సింగర్ని, గొప్ప ప్రార్థనపరుని, మంచి వాక్య ఉపదేశకులని, బోధించువాని అని గొప్ప చెప్పడం కాదు. నీలో యథార్థత ఉందా? ఈరోజు దేవుడు కోరుకున్నాడు మన పైన ఉన్న బట్టలు కాదు, మనకున్న యొక్క హోదా కాదు, మనకున్న పలుకుబడి కాదు, మనకున్న అధికారం కాదు, మనకున్న యొక్క డబ్బు కాదు, మనకున్న బంగారు కాదు, మనకున్న యొక్క బ్యాక్గ్రౌండ్ కాదు, మనకున్న చర్చిలో ఉన్న సంఘం యొక్క లెక్క కాదు. నీవు యథార్థంగా ఉన్నవా? దేవుడు అడుగుతున్న ప్రశ్న,
దేవుడు నీ నుంచి జవాబు కోరుకుంటున్నాడు. నీవు ఆయన దృష్టిలో యథార్థంగా ఉన్నవా? ఫోన్లో ఎన్ని అబద్ధాలు, వాట్సాప్లో ఎన్ని అబద్ధాలు, మెసేజ్లో ఎన్ని అబద్ధాలు, ఫేస్బుక్ లో ఎన్ని అబద్ధాలు. ఈరోజు ఎన్ని అబద్ధాలతో నటిస్తున్నాం, ఎన్ని అబద్ధాలతో మనుషులని మాస్పరుస్తున్నాం. ఒకరికి మేలు జరుగుతుందంటే ఆ మేలును అనుభవించుకున్న, ఆ మేలును పొందకుండా అడ్డగించేవాళ్ళు. ఒకరు దీవించబడుతుందంటే ఆ దీవెన పొందకుండా అడ్డు కట్టేసేవారు. ఒకరికి అద్భుతం జరుగుతుందంటే ఆ అద్భుతంకి వెనక గాయపరిచేవారు. ఈరోజు దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. నేను సావుకుని అని నేను ఎర్రబిగాను అనుకోండి, నేను సావుకురాల్ని అని ఎర్రబిగాను అనుకోండి, నేను సంఘ పెద్దని అని ఎర్రబిగాను అనుకోండి, నేను సంఘస్థులని అని ఎర్రబిగిన అనుకోండి, దేవుడు అంటాడు నీలో యథార్థత ఉందా? నీవు యథార్థంగా బతుకుతున్నావా? నీకు గాలినిచ్చింది, నీళ్ళనిచ్చింది, ఊపిరినిచ్చింది, అవకాశం ఇచ్చింది, సమయం ఇచ్చింది, నీ దినాలు పొడిగించేది. ఎందుకంటే నువ్వు మోసం చేయడానికి కాదు, నువ్వు నటించడానికి కాదు, మనుషులకు మాయమాటలు చెప్పడం కాదు, ఆస్తులను కూడబెట్టుకోవటం కాదు, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవటానికి కాదు. దేవుని ప్రజలను దేవుని యొద్దకు నడిపించటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకి. సేవకుడికి అవకాశం ఇచ్చిండు, సేవకురాలకు అవకాశం ఇచ్చిండు, సంఘ పెద్దలకు అవకాశం ఇచ్చిండు, సంఘస్థులకు అవకాశం ఇస్తున్నాడు. ఏదో తెలుసా? ఆయన కొరకు మనం బతకాలని, ఆయన సాక్షిగా మనం ఉండాలని. ఆయన పిల్లలు అని చెప్పుకుంటాం మనం. మరి మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత చక్కగా చెప్తున్నాడు ప్రియులారా ఏబు గారి గురించి. ఏబు యథార్థవంతుడు. ఏం నెసపెట్టుకోడంట? యథార్థవంతుడు. మన కాడుందా? కాలేజీ పోతున్నా చెప్తూ కాలేజీ పోతున్నావా? ఊరికి పోతున్నావు డాడీ, ఊరికి పోతున్నావా? మేము చెప్తున్నాం ఊరికి పోతున్నావా? ఈరోజు ప్రియుల ఎంతమంది లేరు? నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, పలికేది ఒకటి, చేయబోయే ఇంకొకటి. ఈరోజు మన గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు, మన గురించి సంఘస్థులు ఏమనుకున్నారు, మన గురించి మన చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు? మన మాటను బట్టి, మన చూపును బట్టి, మన బిహేవియర్ బట్టి, మన క్యారెక్టర్ను బట్టి దేవుడు చూస్తున్నాడు. ముఖ్యంగా మనం ఎలా బతుకుతున్నాం అనేది. ప్రియులారా చాలా భయం అవుతుందండి నాకైతే. ఎందుకో తెలుసా ప్రియులారా? పరిస్థితులన్నీ ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ మనకి ఏది అనుకూలంగా లేదు. పరిస్థితులన్నీ దేవుడికి అనుకూలంగా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడికి అనుకూలంగా ఉన్నాయి. దేవుడికి అనుకూలంగా మనం తిరిగితే, దేవుడికి అనుకూలంగా మనం మారితే, దేవుని అనుకూలంగా మన జీవితంలో దేవుడు ఉంటే, దేవుడు కోరుకున్నట్టుగా మనం యథార్థవంతులుగా ఉంటే మన కొన్ని రోజులు ఆయుష్కాలాన్ని మనకి పొడిగిస్తారు, కొన్ని దినాలు మనకి పొడిగిస్తారు. ప్రియులారా నిజమండి ప్రియులారా, ఈరోజు ఎక్కువగా ఎక్కడ చూద్దామన్నా మోసాలి, ఎవరు చూద్దామన్నా మోసాలి, ఎవరు చూద్దామన్నా అబద్ధాలు, ఎవరికి చూద్దామన్నా నటనలే. ఒక మనిషిని మంచోడు కనిపించుకోవాలంటే ఇంకొక మనుషుడి మీద బ్యాడ్గా ప్రచారం చేయటమే. నాకు మంచి పేరు రావాలి, ఏ దగ్గర నాకు మంచి పేరు రావాలి, ఏతో నేను సహవాసం చేయాలి, ఏతో నేను ఉండాలంటే పక్కన ఉన్నవాడిని బురద ఉయ్యాలి, పక్కన ఉన్నవాడి మీద నేరం మోపాలి, పక్కన ఉన్నవాడి మీద అనేకమైన పీతులు చెప్పాలి, అనేకమైన నేరాలు మోపాలి. ఇదే కండి ఈరోజు మనిషి కోరుకునేది ఇదే కదా. ఒక సముద్రంలో ప్రయాణం చేస్తుంది ఒక పడవ. ప్రియారం ఆ సముద్రంలో పడవ ప్రయాణం చేస్తుంటే మన దేశం నుంచి కొన్ని అమెరికా దేశం నుంచి కొన్ని బాక్సులు ఆ పడవలో వేసుకొని ప్రయాణిస్తున్నారు.
ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బాక్సులో కొన్ని బాక్సులకి మూత పెట్టుంది, కొన్ని బాక్సులకేమో మూత పెట్టలేదు. ఆ బాక్సులలో ఏమున్నాయి అంటే ఎండ్రకాయలు ఉన్నాయి. ఏమున్నాయి ఏంటండి? ఎండ్రకాయలు ఉన్నాయి. కొన్ని బాక్సులోనేమో మూత పెట్టారు, కొన్ని బాక్సులకేమో మూత పెట్టలేదు. ఆ పడవలో ఉన్న ఒక డౌట్ జరిగిండు, అయ్యా కొన్ని బాక్సులకేమో మూత పెట్టావు, కొన్ని బాక్సులకేమో మూత పెట్టలేదు, ఏంట ఈ కారణం అంటే ఆ బాక్స్ లో ఉన్న ఎండ్రకాయలు బయటికి వస్తాయి కదా, మూత పెట్టొచ్చు కయ్యా అని చెప్తే, అది అడిగితే ఆ ఓడ యజమాని ఉంటాడు, ఆ ఎండ్రకాయలను అలాగే చూస్తుండు, ఒక్కటైనా బయటకు వచ్చి చూడు అన్నాడంట. ఆయన అట్నే కూర్చోసొస్తున్నాడంట ఎండ్రకాయలకి, ఆ బాక్స్కి చిన్నగా ఎండ్రకాయ ఒకటి పైకి ఎక్కుతా ఉందంట. ఒకటి పైకి ఎక్కుతుంటే కింద ఉన్న ఎండ్రకాయ ఏం చేస్తే సార్ కాలు బట్టి గుంజుతా ఉందంట. అది పడదులా ఇంకోటి ఎక్కుతా ఉందంట, ఇంకోటి ఎత్తుతే ఈ కింద పడి దూకునిదా, ఇది కాలు బట్టి గుంజుతా ఉందంట. అంటే ఎవరికెవరు పోటీలు పడుతున్నారు, ఎవరిని బయటికి, ఎవరిదయ్యా ఈ బాక్స్ అంటే మన ఇండియా వాళ్ళది అన్నాడంట. హల్లెలూయా. ఈ బాక్స్ ఎవరిది? ఇండియా. బాక్స్ పెట్టింది ఎవరిది? అమెరికా. ఎందుకంటే వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు, వాళ్ళ కష్టం మీద బతికే వాళ్ళు. కానీ ఇక్కడ ఇండియాలో నేను అందరూ కొంతమంది ఉన్నారు, ఒకరు పైకి వస్తున్నంటే కింద నుండి ఒకరు లాగుతూనే. ఈ ఎండ్రకాయ ఎక్కాలనుకుంటుంది పాపం, కింద ఎండ్రకాయ ఏం చేస్తుంది, ఎక్కువ నేను చూస్తాను, ఇది కొద్దిగా ఇక్కడ కాలు పెట్టి గుంజుతా ఉంటుంది. ఈరోజు అదే కండి, ఒక మనిషి బతికిన వారుడో, ఒక సేవకుడు బతికిన వారుడో, సేవకుడు ఎదిగిన వారుడో, సేవకురాలు ఎదిగిన వారుడో, సంఘం ఎదిగిన వారు, మందిరం కట్టుకున్న వారు లేరు, అభివృద్ధిలోకి వచ్చిన వారు లేరు, దేవుడు పరిచయం చేసిన వారు లేరు, సభలో పెట్టిన వారు లేరు, మీటింగ్ పెట్టిన వారు లేరు, వారు బట్టలు వేసుకున్న వారు లేరు, వారు ఏది చేసిన వారు లేని మనస్తత్వం కలిగిన వారు ఎంతమంది లేరు. విశ్వాసులలా ఎంతమంది లేరు, సంఘ పెద్దలలా ఎంతమంది లేరు, సేవకులలా ఎంతమంది లేరు, సేవకురాలలా ఈరోజు ఓర్చేవారు ఉన్నారా? అందుకనే అప్పుడప్పుడు అంటారు, మనం ఏది మనకు వచ్చినా కానీ ఎవరికి చెప్పవద్దు, ఎందుకంటే వాళ్ళు మన ఇంటికి రారు, మనం చెప్పవద్దు. చెప్పిడిగా చేసేది ప్రసారం అయింది, ప్రసారంగా ఇంకా చేసేది నరుడు కనుదృష్టి. ఈరోజు ఎన్ని విధాలుగా అండి మనం బతుకుతుంది నీటి పుట్టుకలాంటి జీవితం, కొంతసేపు కనపడే ఎంతలో మేమే జీవితం కదా. ఎందుకు మరి అబద్ధాలు అంటారు, ఎందుకు నటన? అబద్ధాలు చెప్పడం వల్ల నీకేం వస్తుంది, నటించడం వల్ల నీకేం వస్తుంది, మోసం చేయటం వల్ల ఏమొస్తుంది? బతికినంతకాలం అబద్ధాలు ఆడి నటించి మోసం చేసి సుఖంగా అనుభవిస్తావు, సుఖంగా బతుకుతావు, లగ్జరీగా బతుకుతావు, మంచి ప్యాలెస్ లో ఉంటావు, మంచి కారులో ఉంటావు, మంచి బంగ్లాలో ఉంటావు, మంచి బంగారం ఉంటుంది, మంచి ల్యాండ్ ఉంటాయి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ ఒక్కరోజు సత్తే నీ బతుకేమైపోతాయి, ఒకరోజు సత్తే నీ జీవితం ఏమైపోతాయి. అదేంటి బెదరు? బతికినంతకాలం ఎంజాయ్ బతకాలి, చచ్చినాక ఎవరు చూడాలి? నలుగురితో నారాయణ, కులముతో గోవిందన్ను అనుకున్నా. కానీ బైబుల్ చెబుతుంది ప్రియులారా, మన తోలు తీస్తారంట అగ్నిగుండం, అగ్ని ఆరదు కురుసారు. అందుకని ఏం గర్వం చెప్తున్నాడు, ఏమంట యథార్థవంతుడు. ఈరోజు బైబిల్ పట్టుకున్న మనం యథార్థవంతులుగా ఉన్నామా? రెండోది చదువుదాం. ఇంకోటి ఏంటంట న్యాయం. న్యాయం గురించి తెలుసా? న్యాయాన్ని అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు, అవునా లేదా? లంచాలు ఇచ్చి జిమ్ములు చేసి మ్యారేజ్లు చేసి ఎంతమంది మన గురించి తప్పుడుగా ప్రచారం చేసేవాళ్ళు, మన గురించి బ్యాడ్గా ప్రచారం చేసేవాళ్ళు, మన మీద కామెంట్లు పెట్టేవాళ్ళు, మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేక, మన ప్రార్థన కార్యక్రమాలు చేసి తట్టుకోలేక, ఈరోజు ఎన్ని విధాలు. న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడితనం. ఎంత మందిలో లేదు ఈ చెడితనం. సేవకులో ఉంది, సేవకురాలో ఉంది, సంఘ పెద్దలో ఉంది, విశ్వాసాలలో ఉంది.
పాస్టర్ రెవరెండ్, పాస్టర్ డాక్టర్, పాస్టర్ బిషప్ పిలువబడుతున్న ఈ పేర్లకి హోదాలకి తగ్గట్టుగా చెడితనము విడిచిపెట్టినవా, చెడితనాన్ని విసర్జించినవా? దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. దేవుడికి ప్రతిదీ లెక్క అప్పు చెప్పాల్సిందే. నేను ప్రార్థనా పరుని, మంచిగా నేను సింగర్ని, నేను మంచిగా బైబిల్ చదువుతాను, మంచిగా ప్రసంగం చేస్తాను, నేను తమిళ్లో ప్రసంగం చేస్తాను, హిందీలో ప్రసంగం చేస్తాను, ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తాను, అన్ని భాషల్లో నేను ప్రసంగం చేస్తానని చెప్పుకుంటున్నాం. మన జీవితాల్లో ఒక్కసారి దేవుడి దృష్టిలో చెడితనము విసర్జించినవా? ఆలోచన చేయండి ప్రియ. మనం ఈరోజు మన జీవితంలో మన ప్రాణాన్ని మనం కోల్పోతే, సడన్గా మనం సరిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ఆత్మ? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఇది ఆలోచించండి. మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం ఎంతమందిని మనం మోసం చేస్తున్నాం. మన లగ్జరీ లైఫ్ కోసం, మన సుఖం కోసం, సుఖ భోగములు అనుభవించడం కోసం, మంచిగా బంగ్లాలో ఉండటానికి, కారుల్లో ఉండటానికి, మిద్దల్లో ఉండటానికి, పార్కులో ఉండటానికి, కబ్బుల్లో ఉండటానికి, లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఎంతమందిని మోసం చేస్తున్నాం, ఎంతమందిని దోసుకుంటున్నాం. ఈరోజు పిల్లరా, నేను అందరనగానే కొంతమంది ఉన్నారండి దేవుడికి భయం లేకుండా బతికేవాళ్ళు, దేవుడు అంటే లెక్క లేకుండా జీవించేవాడు. దేవుడు ప్రతి ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు ప్రియులారా. దేవుడు ప్రతి ఒక్కరిని విడిచిపెట్టడం గుర్తుపెట్టుకోండి ప్రియులారా. హిజ్కియా మరణకాలం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభా నా పొరపాట్లన్నీ క్షమించు, నా తప్పులను క్షమించంటే హిజ్కియా ప్రార్థన విని, హిజ్కియా కన్నీరు చూసి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. అంటే తను పశ్చాత్తాపడడు, తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నీవు నేను కూడా తెలుసు తెలుగు చేస్తే పశ్చాత్తాపడి మనం ఒప్పుకున్నాం. మన దినాలు పొడిగిస్తాడు, ఆవిష్కారాన్ని పొడిగిస్తాడు. మన పిల్లల జీవితంలో, మన కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ప్రభువా, నీ దృష్టిలో నేను యథార్థవంతులుగా ఉండాలి, నీ దృష్టిలో న్యాయవంతులుగా ఉండాలి, నీ దృష్టిలో నీతివంతులుగా ఉండాలి, నీ దృష్టిలో పరిశుద్ధులుగా ఉండాలి, నీ దృష్టిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నాకేమున్నా ఏమి లేకపోయినా నేను మాత్రం నీకు భయభక్తులు కలిగి నీ అందునే విశ్వాసం ఉంచి నీతిగా, నిజాతిగా, న్యాయముగా నీ సేవ చేస్తున్నాను. నీ సేవకురాలని, నీ సేవకుని, నీ సంఘస్థులని, నేను సంఘ పెద్దలని అని మనం ప్రార్థన పూర్వకంగా ఉంటే ఆ కరుణామయుడు ఈరోజు నిన్ను నన్ను క్షమించేవాడుగా ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఒక్కసారి నీ జీవం ఏ పాటిది, రేపేమి జరుగునో నీకు తెలియదు. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆమె లాంటిది జీవితం. ఈ జీవితం కోసమేనా మనుషులను ఏడిపిస్తుంది? ఈ జీవితం కోసమేనా మనుషులను నిందిస్తుంది? ఈ జీవితం కోసమేనా మనుషులను చంపుతున్నది? ఈ జీవితం కోసమేనా అన్యాయంగా దొంగతనాలు చేసేది? ఈ జీవితం కోసమేనా తప్పుడు లెక్కలు రాసేది? ఈ జీవితం కోసమేనా మోసాలు చేసేది? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. సహోదరి, సహోదర, నేను సేవకుని, నేను సేవకురాలిని, నేను సంఘ పెద్దని, నేను సంఘస్థుని, నేను డాక్టర్ పాస్టర్ గాని, రెవరెండ్ పాస్టర్ గాని, బిషప్ పాస్టర్ గాని,
పేర్లు గొప్పగా మనం పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ మన బతుకులు దేవుడికి సమర్పించామా? పేర్లు మాత్రం ఉన్నాయి, మన శరీరం ఆయనకి సమర్పించామా? ప్రజల్లో మనం పేర్లు పెట్టుకొని తిరుగుతున్నాం, సంఘంలో పేర్లు పెట్టుకొని తిరుగుతున్నాం, కానీ దేవుడి దృష్టిలో మన బతుకు ఎలా ఉంది? దేవుడి దృష్టిలో మన జీవితం ఎలా ఉంది? దేవుడి దృష్టిలో మన యొక్క గుణమే విధంగా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరు కళ్ళు కప్పెట్టినా, ఎవరినైనా నువ్వు నటించిన, అందరినీ నీ మాటలతో మాయ చేసిన, చూస్తున్న దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందామా? దయగలిగినవా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదానికి వందనాలు, స్తోత్రాలు. అల్పులము, అభాగ్యులము, ఎందుకు పనికిరాని వారు నీ వాక్యం ద్వారాగా నీ దాసును నిలబెట్టుకొని నీ దాసుడు మగకాంతిలో నువ్వు మాట్లాడావు తండ్రి. నీ జీవం ఏ పాటిది, రేపేమి సమీపించునో నీకు తెలియదు. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది జీవితం. అయ్యా, నీ కొరకు బతకవలసిన మేము, నీ పని చేయవలసిన మేము, నీ సాక్షిగా మేము ఉండవలసిన మేము, ఎలా ఉన్నాయో మా జీవితాలయ్యా, ఎలా ఉందో మా ప్రవర్తన, ఎలా ఉందో మా కూర్చోము. నువ్వు అప్పగించిన సంఘాన్ని, అప్పగించిన మందిరంలో మేము ఏ విధంగా జీవిస్తున్నామో మా తండ్రి ఒకసారి మమ్మల్ని క్షమించండి. దేవుడు గారు చెప్తున్న మాట, దేవుడి దృష్టిలో నీతిమంతుడుగా, దేవుడి దృష్టిలో న్యాయమంతుడుగా, దేవుడి దృష్టిలో న్యాయముగా, దేవుడి దృష్టిలో చెడుతనంలో విసర్జించిన వాడిగా అన్నాడయ్యా. అయ్యా, ఈ లోక సుఖభోగాలు కాదయ్యా, ఈ లోకంలో పేర్లు, పలుకుబడులు, అధికారాలు, హోదాలు, డబ్బులు, సిరి సంపదలు కాదయ్యా. నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలయ్యా. బ్రతికిన కొద్ది రోజులైనా నీ కొరకు బతకాలి, నీ సాక్షిగా ఉండాలి. దేవా, ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఎందరైతే ఈ ప్రార్థనకి వహించరో ప్రతి ఒక్కరిని క్షమించవాలి. ఈ రోజు నుంచే మాకు మంచి మనస్సును, ఆలోచన, మంచి గుణాన్ని, మంచి జ్ఞానాన్ని దయచేసి నీకు సాక్షులుగా ఉన్నట్టుగా సహాయం చేయాలి. ఎందరైతే ఈ ప్రార్థన ఏకీభవించారో, ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొని వాక్యాలు విన్నారో వారందరూ కూడా క్షమించి వారి జీవితంలో సరిచేసి వారి కుటుంబాలను కట్టి పాత రోత జీవితాన్ని తీసివేసి నీ ఎదుట పరిశుద్ధులుగా జీవించే మనస్సు మాకు దయచేవని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మలోని సావాసం సన్నిధి కూడి వచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును భూలోకులో ఉన్న ప్రజలకు నీ కృప, నీ సన్నిధి సదాకాలం తోడు నేడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక.